Hello guys, welcome to another episode of Locker Room. FIFA marathon చేస్తున్నాం అంటే మ్యారథాన్ కాదు FIFA we are back after doing the round of 32 video. Yeah. Round of 16 అయిపోయింది. నిన్నటితో రౌండ్ ఆఫ్ 16 ప్రెడిక్షన్లు మావి చాలా బాగున్నాయి. మెయిన్లీ నావి చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయి ప్రెడిక్షన్స్. మీరు మా రీల్స్ తరపున మా లాస్ట్ వీడియోలో చూస్తే లాస్ట్ లో బ్యూటిఫుల్ ప్రెడిక్షన్స్ ఇచ్చాం. సో చాలా అయ్యేది అందులో. ఎంత బ్యూటిఫుల్ ప్రెడిక్షన్స్ ఇచ్చామంటే 10 ఇస్తే అందులో 8 పోయినాయి. అది క్రేజీ ప్రెడిక్షన్స్. సో చాలా జరిగింది. దెర్ ఇస్ సో మచ్ దట్ హస్ హ్యాపెండ్. అర్జెంటీనా లాస్ట్ నైట్ యాజ్ వీఆర్ షూటింగ్ దిస్ లాస్ట్ నైట్ క్రేజీ కమ్బ్యాక్, క్రేజీ విన్. ఒక పక్క మ్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ పోర్చుగల్ వెళ్ళిపోయింది. చాలా జరిగాయి. సో 1 by 1 మ్యాచ్ నుంచి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎక్కడి నుంచి మాట్లాడుకుందాం? మనం కొన్ని ఏం మాట్లాడలేదా? నథింగ్ లేదు. అయితే ఓకే. ఎందుకంటే రౌండ్ ఆఫ్ 16 ఫాస్ట్ అయిపోద్ది కదా, తక్కువ టీమ్స్ కదా. అంటే ఏదో అయిపోయింది ఆల్రెడీ అని అనుకున్నా నేను. బట్ పరాగ్వే ఫ్రాన్స్ యాక్చువల్లీ కొంచెం డల్ మ్యాచ్. వాళ్ళు చాలా బాగా డిఫెండ్ చేశారు. పరాగ్వే వర్ వెరీ గుడ్. ది ఎంటైర్ మ్యాచ్ వాళ్ళు ఫుల్ చాలా బ్యూటిఫుల్ డిఫెండ్ చేశారు. అప్పటి వరకు దేవర్ లైక్ ఓకే ఏదో టైట్కి వెళ్తుందని, బట్ దే కన్సిడర్డ్ దట్ పెనల్టీ విచ్ ఎంబాపే టుక్. అండ్ ఎంబాపే కూడా చాలా కొన్ని హీ మేడ్ సమ్ రియలీ గుడ్ రన్స్ ఆల్సో గుడ్ షాట్స్ ఆన్ టార్గెట్, కానీ వాళ్ళ గోల్ కీపర్ సేవ్ చేస్తాడు. బట్ ఈ మ్యాచ్ అంతా ఊపు అయితే ఊపలేదు. బట్ కంపారిటివ్లీ ఇట్ వాజ్ యాక్చువల్లీ ఫ్రాన్స్ కి ఇట్ వాజ్ అ మచ్ బెటర్ గేమ్ కంపేర్డ్ టు మచ్ బెటర్ గేమ్ అంటే ఐ మీన్ కాంపిటీషన్ కాంపిటేటివ్. ఇంకా ఎందుకంటే వాళ్ళు దే జస్ట్ స్టూడ్ లైక్ అ రాక్. వాళ్ళకి అసలు దెర్ ఆర్ నో గ్యాప్స్, డామినేట్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఇట్ వాజ్ అ డీసెంట్ గేమ్. అండ్ తర్వాత కెనడా వర్సెస్ మొరాకో, అది యాక్చువల్లీ వన్ సైడెడ్. అమ్మో, కెనడా వర్సెస్ నాకు 2 గేమ్స్ అయితే కెనడా వర్సెస్ మొరాకో, యూఎస్ఏ వర్సెస్ బెల్జియం. బ్యాడ్ డిఫెండింగ్. ఇంకా మొరాకో యాక్చువల్లీ ప్లేడ్ రియలీ వెల్. కెనడా ఐ థాట్ సమ్ ఛాన్సెస్ మేబీ క్రియేట్ చేస్తారు, కౌంటర్ అటాక్స్ పడతాయి, జానథన్ డేవిడ్ ఏదో చేస్తాడు అనుకున్నాను. బట్ ఏం కుదరలా. బట్ మొరాకో ప్లేడ్ రియలీ వెల్. దర్ సెకండ్ గోల్ అనుకుంటాను. ఆ సెకండ్ గోల్ చాలా మంచి గోల్. అండ్ నాకు అస్సలు నచ్చని మ్యాచ్ అంటే చిరాకు తెప్పించిందా ఏంటంటే యుఎస్ఏ. అక్కడి వరకు చాలా బాగా ఆడారు టోర్నమెంట్ మొత్తం. ఆ మ్యాచ్లో వాళ్ళు చేసిన డిఫెండింగ్ దరిద్రం. లిటరలీ ఐ కెన్ యూజ్ దిస్ వర్డ్ దారుణం. ఇంకా ఇట్స్ లైక్ అట్రోషియస్, ఇట్స్ స్కేరీ, ఇట్స్ వెరీ బ్యాడ్. ఒక గోల్ అయితే గోల్ కీపర్ లిటరలీ బాల్తో ముందుకు వచ్చి ఏదో ట్రై చేస్తుంటాడు. లిటరలీ బాల్ తీసుకుని తన్నేస్తాడు గోల్లోకి, అంతే. ఇట్ ఈస్ లైక్ వెరీ ఇది. లాస్ట్లో లుకాకు వచ్చి ఒక మంచి గోల్ వేసి క్లోజ్ చేసి పడేశాడు. వాళ్ళకి మనం లాస్ట్ మ్యాచ్ లో మాట్లాడుకున్నాం, వాళ్ళకి రెడ్ కార్డ్ ఇచ్చాడు, అది ఇంకా పెరగొచ్చని. ఏమైందో తెలీదు. there are a lot of conspiracies because it is in USA, host nation and USA kabatti something happened, someone got involved, some big white man got involved annattu edo antunaru, but emo telidu because how it got overturned anedi. Usually even though అలాంటి కేసెస్లో ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ లైక్ మ్యాక్స్ అది ఎల్లో కంటే అది రెడ్ కాదు, బట్ రెడ్ ఇచ్చేసిన అలాంటి ఓవర్టర్న్ చేయరు. ఏంటి ఆడాడు, హీ వాజ్ క్లియర్ టు ప్లే, ఆడిసాడు మ్యాచ్. బట్ ఇట్ డజంట్ హ్యాపెన్ కదా. అంటే లైక్ యూజువల్లీ రెడ్ కార్డ్స్ ఓవర్టర్న్ అవడం హ్యాపెన్ సమ్ టైమ్స్, బట్ ఫీఫా వరల్డ్ కప్ లో ఇలాంటి స్టేజ్ లో ఆ రెడ్ కార్డ్ లైక్ దట్ ఛాలెంజ్ ఆఫ్ హిస్ వాజ్ ఓకే. ఇట్ వాజ్ నాట్ లైక్ ఫుల్ రాబరీ. ఇంకా లిటరలీ అది ఫౌలే కాదు కానీ రెడ్ కార్డ్ వచ్చిందనే అలాంటిది కూడా కాదు. డిజర్వింగ్ రెడ్ కార్డ్ అంటావు. ఓకే, ఇన్ సమ్ కేసెస్ మేబీ ఇట్ డిపెండ్స్. సమ్ లీగ్స్ లో సమ్ రెఫరీస్ మైట్ గివ్ ఇట్ yellow అండ్ ఆపేవారు, కానీ ఆ కేసులో రెడ్ ఇచ్చేసారు. మరి మన కూల్ బ్రెజిల్ వర్సెస్ నార్వే, ద ఫస్ట్ బిగ్ అప్సెట్. అమ్మో, అసలు అంటే మనం ఇలాగ ఇటు సైడ్ నుంచి మర్చిపోయాం. ఫస్ట్ దాని గురించి అటు వచ్చి వద్దామా? సరే, ఓకే. బ్రెజిల్ వర్సెస్ నార్వే నాకు బాగా గుర్తు. ఏదో కమెంట్ కూడా చూసాను నేను మన దాంట్లోనే, మన షార్ట్ లో వాళ్ళు ఇలా అనుకుంటే వెనక్కి వెళ్ళిపోవడం వెంటనే, ఇలా అనుకుంటే వెనక్కి బాగానే వెళ్ళిపోయారు అని చెప్పి ఎవరో ఏదో కమెంట్ ట్వీట్ చూసాను నేను. బ్రెజిలే గెలుస్తుంది అనుకున్నా, బట్
నార్వే రీడిపోయాడు. హాలండ్ బాబాయ్ లిటరలీ హాలండ్ గ్యాబ్రియల్ వాళ్ళు ఇద్దరు కొట్టుకుని ఉంటారు. వాళ్ళు లిటరలీ టామ్ అండ్ జెర్రీ వాళ్ళు. ఎస్ కానీ బికాజ్ ఇక్కడ మన హాలండ్ కొన్న హైట్ అడ్వాంటేజ్ వల్ల దేని వల్ల కానీ హెడర్స్ ఆల్వేస్ హాలండ్ విన్స్ అండ్ ఆ డ్యూఓలో హాలండ్ నించుంటేనే ఎగిరినట్టు. హాలండ్ ఎగిరితే ఇంకా ఇట్ ఇస్. అండ్ ఆ సెకండ్ గోల్ అయితే ఇట్ ఈస్ మ్యాజిక్ వండర్. అది అసలు అది 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 సరదాగా ఇక్కడ మనకి ఇక్కడ 6v6 ఆడుతుంటారు అలాంటి గోల్ వెళ్తారు. మనోడు తన్నేసి నాన్ సైలెంట్ గా పెరగట్టేస్తాడు ఇలా రౌండ్ తిరిగి. అసలు ఆ సెకండ్ గోల్ కూడా ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఏమన్నా అంటే క్లీన్ స్టైలిష్ లైక్ నో నాన్ సెన్స్ గోల్. సేమ్ అది దొరికింది, ఒక డిఫెండర్ వస్తాడు త్రూ ద లెగ్స్ కొడతాడు, వెళ్ళిపోద్ది అది వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయింది అది. అండ్ అప్పటి వరకు కూడా ఇట్ వాజ్ కాంపిటేటివ్. బ్రాజిల్ వాళ్ళకి ఛాన్సెస్ క్రియేట్ చేస్తున్నారు, అంతా నడుస్తుంది కానీ ఒక్క గోల్ కూడా పడలేదు. ఇలాంటి 0-0లో ఉన్నప్పుడు ది 75th minute ప్లస్ నుంచి మోర్ డ్రామా హ్యాపెన్స్ బికాజ్ రెండు టీమ్స్ ప్రెస్ చేస్తూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే హాలండ్ ఒక గోల్ వేసాడో అక్కడి నుంచి ఇంకా ఎక్కువ యాక్షన్ స్టార్ట్ అయింది. అండ్ హాలండ్ సెకండ్ గోల్ వేసిన తర్వాత లాస్ట్ లో ఏదో కాన్సలేషన్ అన్నట్టు ఒక నెయ్మార్ మీ లాస్ట్ వరల్డ్ కప్ పెనాల్టీ, అది నెయ్మారే అదే క్రియేట్ చేసిన పెనాల్టీ. అవునా? ఐఎమ్ నాట్ రాంగ్. యా అది నెయ్మార్ అసలు ఆ గేమ్ లో ఇంకోటి బ్రూనో గుయిమారేజ్ అరే పెనాల్టీ మిస్ అది మాత్రం భాయ్. అండ్ ఆల్సో వై డూ యూ థింక్ దట్ వినీషియస్ డిడ్ంట్ టేక్ ఇట్? అది నేను చూడడం కూడా వినీషియస్ బాల్ ఇచ్చాడు బ్రూనోకి, మనోడు మిస్ చేసాడు, నీట్గా మిస్ చేసాడు దాన్ని. అది మిస్ చేయకుండా ఉంటే మ్యాచ్ డిఫరెంట్గా ఉండేదేమో. బట్ అల్టిమేట్లీ ఇలా రోజు చేసుకుంటూ ముందుకెళ్ళారు. అసలు వెరీ గుడ్ అండ్ ప్లేయింగ్ ద వరల్డ్ కప్ ఆఫ్టర్ రియలీ లాంగ్ టైమ్. అండ్ ఇక్కడ అండ్ దే ఆర్ ఇంటూ క్వార్టర్ ఫైనల్స్ విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్. సో వాళ్ళు ఇంకా ద వైకింగ్ రో ఇస్ ఆన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వన్ మోర్ వెరీ బిగ్ అప్సెట్, పోర్చుగల్ వర్సెస్ స్పెయిన్. అంత పెద్ద అప్సెట్ కాదంటాను నేను, నన్ను అడిగితే. కరెక్టే, అంటే మ్యాచ్ అప్ పరంగా ఏ టీం ఎలిమినేట్ అయినా అప్సెటే, కానీ స్పెయిన్ యాజ్ ఎ టీమ్ అయ్యుంటే బిగ్గెస్ట్ అప్సెట్ వుడ్ హావ్ బీన్ స్పెయిన్ గెటింగ్ ఎలిమినేటెడ్. ఆబ్వియస్లీ స్పెయిన్ అప్సెట్ చాలా పెద్ద ఉండేది బికాజ్ ఈవెన్ లైక్ వాళ్ళ ముందు మ్యాచ్ పోర్చుగల్ క్రొయేషియా చూసుకున్నా కూడా ఇట్ వాజ్ అ వెరీ బిగ్ అప్సెట్ బికాజ్ ఈవెన్ దో యూ హ్యావ్ రొనాల్డో హియర్, క్రొయేషియా ఈస్ అ బెటర్ పర్ఫార్మింగ్ వరల్డ్ కప్ టీమ్ దాన్ పోర్చుగల్. లెట్ us be very honest, ఉజ్బెకిస్తాన్ వర్సెస్ పోర్చుగల్ మ్యాచ్ తప్ప మిగతా అన్ని పోర్చుగల్ వాళ్ళకున్న పేపర్ మీద టీంకి అస్సలు సరిగ్గా ఆడినట్టు. నేను లిటరలీ చెప్పిన ఏదైతే ఆ మిడ్ ఫీల్డ్ ఏదైతే వాళ్ళు విటీనియా చెప్పావు చూడు, అది వర్క్ అవ్వలే. వాళ్ళు ఎవరు అంత గొప్ప గేమ్ ఆడలేదు ఈ వరల్డ్ కప్ మొత్తం అన్ఫార్చునేట్లీ. అండ్ వాళ్ళ కోచ్ మార్టినెస్ కూడా చాలా చేంజ్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్ వేరే రకంగా ఆడారు. ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. క్రొయేషియా మ్యాచ్ లో కూడా ఎన్ని చేంజెస్. ఇట్ వాజ్ అంటే లైక్ ఇట్ ఈస్ సాడ్, యూ ఫీల్ సాడ్ ఫర్ క్రిస్టియానో రొనాల్డో దట్ అ ప్లేయర్ ఆఫ్ హిస్ caliber always came close in the World Cups or tried to do something but never actually ఏం అవ్వలేదు. But the thing is that okay, like రొనాల్డోకి నేను ఒక విధంగా రొనాల్డో రిటైర్డ్ ఫ్రమ్ ఆబ్వియస్లీ రిటైర్డ్ అదే ఇంటర్నేషనల్ కెరియర్ లాస్ట్ గేమ్ కాబట్టి. ద థింగ్ ఈస్ దట్ స్టార్టింగ్ నుంచి చూసినప్పుడు కూడా పోర్చుగల్ బిఫోర్ రొనాల్డో ఇట్ వాజ్ నెవర్ లైక్ టీమ్ దట్ డిడ్ ఎక్సలెంట్లీ వెల్ ఎట్ వరల్డ్ కప్స్ ఆర్ యూరోస్ ఆర్ ఎనీథింగ్. అలాంటిది బికాస్ ఆఫ్ రొనాల్డో కల్చర్ పెరిగింది, దానివల్ల వాళ్ళు 2016 యూరో గెలిచారు, ఇదంతా అయింది. బట్ ఇన్ వరల్డ్ కప్ ఇట్ వాస్ నెవర్ మెంట్ టు బి. అంటే నాకౌట్స్ వరకు వచ్చేవారు, 16లోనూ క్వార్టర్ ఫైనల్స్ లోనూ ఓడిపోయేవారు. పోర్చుగల్ టీమ్ ఇస్ అ వెరీ బెటర్ టీమ్ ఆన్ పేపర్, మచ్ బెటర్ టీమ్ ఆన్ పేపర్. అండ్ నువ్వు అన్నట్టే ద విటీనియా అండ్ వాళ్ళిద్దరు ప్లస్ బ్రూనో, ముగ్గురు మిడ్ ఫీల్డ్ లో వాళ్ళ క్లబ్స్ కి లైక్ సూపర్. అంటే బ్రూనో లైక్ టెరిఫిక్ సీజన్, లాస్ట్ 2 seasons, లాస్ట్ 1 season కాదు, 2 back to back UCLs. బట్ స్టిల్ యాజ్ ఏ టీమ్ గా వాళ్ళు కొంచెం ఇట్ ఈస్ జస్ట్ లైక్ అంటే కొంచెం అది కంపారిజన్ కూడా కాదు, కానీ వెస్టిండీస్ టీం ఉంటుంది చూడు, అందరూ ముందులో బాడేవారు చూడు ఆల్ ది ఫ్రాంచైజెస్కి, కానీ కలిపి ఆడితే వాళ్ళు పెద్దగా పర్ఫామ్ చేసేవారు కాదు. సేమ్ స్టోరీ
ఏదో ట్రై చేశారు, కానీ ఇందులో కూడా లాస్ట్లో గోల్ పడింది. అప్పటి వరకు ఏం జరగలేదు, బట్ లాస్ట్లో గోల్ పడింది. లాస్ట్ లో చాలా మంచి గోల్ బై సూపర్ సబ్ మికెల్ మెరీనో. మికెల్ మెరీనో ఎందుకు, ఐ టెల్ యూ వై, బికాస్ మికెల్ మెరీనో హ్యాస్ బిన్ అవుట్ విత్ అన్ ఇంజరీ ఫర్ ద లాస్ట్ 4 months. మాకు లాస్ట్లో ఆడలేదు, మాకు హీ వాజ్ అవుట్ ఆఫ్ ద ప్రీమియర్ లీగ్, అవుట్ ఆఫ్ యూసీఎల్, అసలు ఆడలేదు. అండ్ మికెల్ మెరీనో స్పెయిన్కి ముందు కూడా మికెల్ మెరీనో ఇస్ అ డిఫెన్సివ్ మిడ్ఫీల్డర్, బట్ మికెల్ మెరీనో సబ్ కింద ఎప్పుడైతే వచ్చాడో హీఈస్ ఆల్వేస్ యూజ్ యాజ్ అ స్ట్రైకర్ సడన్ గా, బికాస్ ఆఫ్ హిస్ హైట్ అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ ఈస్ కొద్దిగా మేక్స్ దోస్ ఎర్లీ క్విక్ రన్స్, కాబట్టి బాగా వర్కౌట్ అయిందా, గోల్ వస్తే ఇట్ వాస్ రియల్లీ నైస్. సో ఫైనల్లీ పోర్చుగల్ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ మెక్సికో ఇంగ్లాండ్ చాలా మంచి మ్యాచ్. లాస్ట్ నీవి ప్రెడిక్షన్స్ అన్ని తప్పైపోయాయి లాస్ట్ వీడియోలో, ఆల్మోస్ట్ అన్ని గాన్. నేను ఈ విన్ కాకుండా ఇంకో ప్రెడిక్షన్ వేసాను, 3 హోస్ట్ నేషన్స్, ముగ్గురు అలైవ్ అండ్ వెల్ అనుకున్నాం. వరుసగా ముగ్గురు ఎలా వెళ్ళిపోయారు చూడు, 0-3, 1-4, 2-3. కానీ 2-3ది కొంచెం బెటర్ మ్యాచ్. అండ్ నేను ఇది కూడా చూసా, ఇంగ్లాండ్ వాళ్ళు ఏ ప్లేస్లో అయితే ఉంటున్నారో హోటల్ తెలియకుండా ఉండడానికి రకరకాల 16 ఉంటాయంట. మెక్సికో ఫ్యాన్స్ ఫౌండ్ అవుట్ అండ్ రాత్రంతా డప్పులు అవి ఇవి కొడుతూ వాళ్ళ నిద్ర డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశారంట శతవిధాలుగా. చాలా అవుతూ ఉంటాయి ఇలాంటివి వాళ్ళకి. అండ్ జూడ్ బెలింగమ్ అయితే పిచ్చి పీక్ పర్ఫార్మెన్స్, మ్యాడ్ పర్ఫార్మెన్స్. అసలు 2 గోళ్ళు కూడా కాదు, దెర్ వాజ్ 1 more time where he cleared the ball ఆల్మోస్ట్ గోల్ లైన్ దగ్గర ఫ్రమ్ ది ఆపోజిషన్ ప్లేయర్. వెరీ గుడ్. అండ్ వాళ్ళు కూడా దే యాక్చువల్లీ 3 హోస్ట్ నేషన్లతో చూసుకుంటే పీపుల్ గాట్ సర్ప్రైజ్డ్ విత్ యుఎస్ఏ, దే వర్ ఎక్సైటెడ్ అబౌట్ కెనడా, బట్ మెక్సికోకి దే వర్ లైక్ ఓకే ఈ మాత్రం బేసిక్ దే విల్ డూలే అన్నట్టు చేశారు. అండ్ వాళ్ళకి ఈ ఇయర్ మొత్తంలో ఈ వరల్డ్ కప్ లో క్విన్యోనెస్ అని చెప్పి సెకండ్ గోల్ వేసాడు చూడు, ఐ థింక్ సెకండ్ గోల్ అనుకుంటాను. హీ హ్యాడ్ అ రియలీ గుడ్ టర్న్. వాళ్ళు టాప్ స్కోరర్. ఫస్ట్ గోల్ వేసాడు, ఇమినెజ్ సెకండ్ గోల్ వేసాడు. ఇట్ హస్ బీన్ నైస్. బట్ స్టిల్ ఇంగ్లాండ్ లైక్ వాళ్ళు అయితే పేరుకి తగ్గట్టు ఆడుతున్నారు బాయ్, అట్లీస్ట్. అంటే వాళ్ళకి ఎప్పుడు పేపర్ మీద టీం బాగుంటుంది అది ఇది అంటారు, వాళ్ళు కొంచెం వస్తారు, కానీ సెమీస్ క్వార్టర్స్ ఏటో పోతా ఉంటారు. ద మ్యాచెస్ మిగతా ఇంగ్లాండ్ చూసుకుంటే టైట్కి వెళ్తున్నాయి, చాలా టైట్గా వెళ్తున్నాయి. అండ్ లాస్ట్లో ఈవెన్ ఫర్ దట్ ఫ్యాక్ట్ లాస్ట్ వాళ్ళు ముందు మ్యాచ్ కూడా ఇంగ్లాండ్ వాళ్ళు కాంగోల్ ఫస్ట్ గోల్ వేసిన తర్వాత కేన్ వచ్చి 2 గోల్ వేసాడు, కాబట్టి ఇది కూడా ఇంట్రెస్టింగ్ గానే జరిగింది. అండ్ పోస్ట్ మ్యాచ్ ఏమైంది తెలుసు కదా, ఆండర్సన్ ఈడు మన హెండర్సన్ జార్డన్ అది మరి ఇట్ ఈస్ ఆల్రెడీ ఆడలేదు ఈ వరల్డ్ కప్ మొత్తం ఆడలేదు కదా. చూసాను అది. నేను సరదాగా నేను అప్పటికే ఏమైందంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత నేను ట్విట్టర్లో నార్మల్గా స్క్రోల్ చేస్తున్నాను, మొత్తం ఫుట్బాల్ ట్విట్టర్ అనేది స్క్రోల్ చేస్తుంటే సడన్ గా నేను ఐ డెంట్ రీడ్ పైన చూసాను సెలబ్రేషన్ లో హ్యారీ కేన్ దూకాడు, సరదాగా దూకాడు, మనోడు దూకి జారి ట్విస్ట్ అయిపోయింది. తర్వాత పడిన తర్వాత ఇలా ఉంది, డిఫార్మ్డ్గా ఉంది చెయ్య. నేను ఇంకా జార్డన్ హెండర్సన్కి ఏమనుకున్నానంటే, జార్డన్ హెండర్సన్ వాజ్ వన్స్ ఆల్సో ఇంగ్లాండ్స్ కెప్టెన్, కాబట్టి నేను ఐ థింక్ లాస్ట్ వరల్డ్ కప్లో హీ వాజ్ ఇంగ్లాండ్స్ కెప్టెన్. శ్రావణ్ లాస్ట్ వరల్డ్ కప్లో హెండర్సనే కదా కెప్టెన్, కేనా గుర్తురాట్లేదు, హెండర్సన్నే. సో యా మనం చెక్ చేస్తుంటాడు ఆ టైంకి. నేను ఇంకా అనుకున్నాను అట్లీస్ట్ దిస్ లాస్ట్ వరల్డ్ కప్ ఇది కూడా నేను ఆడడం అనుకోలేదు, బికాస్ హీ మూవ్డ్ అవే టు డిఫరెంట్ టీమ్స్, అది ఇది కొద్దిగా అవుట్ ఆఫ్ ఇది వెళ్ళాడు. కేనే కదా, ఓకే. సో బట్ ఒక్క మ్యాచ్ ఆడతాడేమో అనుకున్నాను, అట్లీస్ట్ హీల్ కమ్ ఆన్ యాజ్ అ సబ్ సంథింగ్ లాస్ట్ అని, ఇంకా ఇప్పుడు గాన్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. బట్ నెక్స్ట్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది వాళ్ళకి, అది చూద్దాం. విల్ కమ్ టు ఈ అర్జెంటీనా ఈజిప్ట్, ద ఫర్ మీ టిల్ నో ది మ్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్. యాక్చువల్లీ నాకు మొన్నటి వరకు కూడా మ్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ వాజ్ అర్జెంటీనా వర్సెస్ కేప్ వర్డే. ఇప్పుడు ఇది ఇట్ బికేమ్ అర్జెంటీనా వర్సెస్ ఈజిప్ట్. నిన్న గొడవలు బయట గొడవలు అయిపోతున్నాయి నిజం, లిటరల్లీ. నిన్న మొత్తం ఇట్స్ లైక్ ఎవడు నేను మ్యాచ్ చూసుకొని స్టోరీ పెడితే నాకు సగం మంది డిఎం చేసి హహా ఏ ఊహు మెస్సీ అంటున్నారు, మిగతా సగం మంది వచ్చి స్కామ్, రాబరీ, రిగ్డ్, ఇది. అండ్ నేను పర్సనల్లీ నువ్వు చెప్పినట్టు నువ్వు ఎక్కువ ఫుట్బాల్ ఫాలో అవుతావు, నేను అంత ఫాలో అవ్వను కదా, కానీ ద మోస్ట్ టాక్డ్ అబౌట్ పాయింట్స్ పోస్ట్ మ్యాచ్ ఏం జరిగింది, ఈ పాయింట్ అది ఫౌల్ కాదు ఇది ఫౌల్ అని
రకరకాల ట్వీట్లు, రీల్స్ ఎన్ని చూసానంటే అన్ని చూసాయి మ్యాచ్ గురించి. అండ్ ఇట్ ఈస్ ఆల్ వర్త్ ఇట్ బికాస్ స్టార్టింగ్ 15th మినిట్లోనే వాళ్ళు గోల్ వేశారు. గోల్ వేసిన తర్వాత దట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ గోల్. లవ్లీ గోల్. ఈ మ్యాచ్ లో బోత్ టీమ్స్ వర్ వెరీ గుడ్ విత్ దర్ క్రాసెస్. మొత్తం అందరూ దేవర్ లైక్ క్రాస్ ఇవ్వడం అండ్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్, క్రాస్ ఇవ్వడం, ప్రాపర్ ఎగ్జిక్యూషన్. అండ్ ఇంకోటి ఏంటంటే నీకు తెలుసు పొజిషన్ ఆబ్వియస్లీ ఎక్కువ అర్జెంటీనా దగ్గర ఉంటుంది ఎట్సెట్రా. కానీ ఈజిప్ట్కి దొరికిన ఛాన్సెస్లో ద రన్స్ దట్ దే మేడ్, ద కౌంటర్ అటాకింగ్ రన్స్, ఎక్సలెంట్. ద ఫినిషెస్. భయ్య పేరు ఏంట్రా, గోల్ డినై అయిన తర్వాత మళ్ళీ గోల్ వేసాడు. జీకో మామూలు రన్ కదా. జీకో అండ్ నంబర్ 12 మన పేరు మర్చిపోయా, ఇబ్రాహిం హసన్ మనోడు. లిజాండ్రో మార్టినెజ్ మీద ఓ ఛాలెంజ్ జరిగి బాల్ విన్ అయ్యి ఒక 3-4 తప్పిస్తాడు రా. చేస్తాడు అక్కడ ఫౌల్ చేసింది ఆడు కాదు వాడు. తర్వాత వెళ్ళిన తర్వాత నేను యాక్చువల్లీ అక్కడ బాల్ తీసుకున్నాడు కదా హైసమ్ హసన్. సో అక్కడ బాల్ తీసుకుంటాడు కదా, బాల్ ఎప్పుడైతే వాడు తీసుకొని అక్కడ నాకు అది ఫౌల్ ఫస్ట్ ఆబ్వియస్లీ మనకు కనబడలేదు. సరే ఆడు పడిపోయి ఓకే తీసుకున్నాడు, ఇట్ వాస్ క్లీన్ అనుకున్నాడు. హసన్ కి ఇవ్వగానే ఆడు నుంచి డ్రిబుల్ చేసుకుని వెళ్ళగానే పిచ్చెక్కిపోయింది నాకు. ఇంకా అరే ఏంటి అసలు ఎగిరిపోయింది. ఐ వాజ్ లైక్ వావ్. అదే వెరీ చాలా నాకు ఇంకా ఒక పక్కేమో నాకు అర్జెంటీనా ఇస్ మై సెకండ్ ఫేవరెట్ టీమ్ ఆఫ్టర్ స్పెయిన్ ఇన్ వరల్డ్ కప్స్. సో అది చూస్తున్నాను ఇంకా అప్పటికి. సరే ఒక 1-0 అది ఇది ఉంది. ఇప్పుడు ఏంటరా అర్జెంటీనా వెళ్ళిపోతారా? అదే పోయిందా అర్జెంటీనా? ఇంకా మెస్సీ క్లోజ్ ఇంకా అంతే నా వరల్డ్ కప్. నాకు మొత్తం రన్ అవుతుంటే అప్పుడు విఆర్కి వెళ్ళినప్పుడు చూపిస్తే కాలు తొక్కాడు. సరే నువ్వు హ్యాపీ అయ్యావు, ఓకే దిస్ ఇస్ ఆల్ దట్. నేనేమో నాకు ఇలా లేదు. ఇంకోటి ఏంటి, ఓకే దే ఆర్ ప్లేయింగ్ వెల్, కానీ నాకు ఈజిప్ట్ గెలవాలి అని వచ్చింది. బికాజ్ అండర్డాగ్ సపోర్టింగ్ ఇది ఉంటుంది కదా, ఈజిప్ట్ గెలవాలని వచ్చింది. తర్వాత మళ్ళీ మోస్ట్ ఆఫ్ ది టైం ఈజిప్ట్ వాళ్ళ దాంట్లోనే ఉంది. వాళ్ళు కొడుతున్నారు, డీ బాక్స్లోకి వస్తున్నారు, అక్కడి నుంచి డిఫెండ్ చేస్తున్నారు, క్లియర్ చేస్తున్నారు. ఇదే జరుగుతుంది రిపీట్. మళ్ళీ కౌంటర్ అటాకింగ్ రన్ జరిగింది. మళ్ళీ జీకో మళ్ళీ స్కోర్ చేశాడు. అయిపోయింది 2-0 76th మినిట్. ఆ తర్వాత వెళ్తుంది. అకార్డింగ్ టు ఈజిప్ట్ ఫ్యాన్స్ అక్కడ వరకు దిస్ ఇస్ ద గేమ్, ద ప్యూరెస్ట్ గేమ్ ఎవర్ అకార్డింగ్ టు ఈజిప్ట్ ఫ్యాన్స్ అండ్ పోర్చుగల్ ఫ్యాన్స్. నాట్ ఎగ్జాక్ట్లీ కూడా కదా. ఇప్పుడు నువ్వు ఐ విల్ గివ్ యూ అనదర్ పర్స్పెక్టివ్. అక్కడ కూడా ఇప్పుడు ఏదైతే లిజాండ్రో మార్టినెజ్ ఉందో, ఆ లిజాండ్రో మార్టినెజ్ది అయ్యింది అనేది ఓకే, అది క్లియర్ ఫౌల్. అంటే మనం మాట్లాడుకున్నట్టు యువర్ టెక్స్టింగ్ ఓకే ఫౌల్ అనుకుందాం. ఆ తర్వాత అర్జెంటీనా ఫస్ట్ గోల్ వేశారు. అర్జెంటీనా ఫస్ట్ గోల్ వేసిన తర్వాత నుంచి కూడా దేర్ వర్ అ కపుల్ ఆఫ్ ఫౌల్స్ వేర్ లిజాండ్రో మార్టినెజ్ తీస్తే అవి కూడా ఇవ్వాలి. అంటే మోసాలా మీద ఫౌల్ జరిగింది. మోసాలా మీదది దట్ దేర్ మోసాలా వాజ్ లుకింగ్ అదే నాట్ ది పెనాల్టీ, ది అదర్ వన్. అది తెలుసు. సో లైక్ లిటరలీ వాళ్ళు పుష్ చేస్తున్నారు, అవి అట్లీస్ట్ నీకు ఫౌల్ ఇవ్వాలి. అవి ఒక 2-3 ఇగ్నోర్ చేశారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే ఒక చిన్న నేషన్ లాంటి ఈజిప్ట్ ఇలాంటి సిచ్యువేషన్లో 2 గోల్స్ కొట్టి డామినేట్ చేస్తున్నప్పుడు, అండ్ దెన్ దెర్ ఇస్ అర్జెంటీనా ఒక పక్కన ఇలాంటివి జరిగినప్పుడు ఈ యాంగిల్ వచ్చేస్తుంది కదా, యు ఆర్ ఫేవరింగ్ ద బిగ్గర్ టీమ్స్, యూ వాంట్ మెస్సీ ఉన్న టీంని లాంగ్ రన్ ఆడించాలి అది ఇది అంటున్నారని 100 వస్తాయి. ఇంకా సే నోటు అని ఆయన ఏదో అనేహాడు, రెడ్ కార్డులు, ఎల్లో కార్డులు, వెళ్ళిపోయింది మ్యాటర్. ఒక పాయింట్ ఆఫ్ ఫుట్బాల్లో ఎలా ఉంటుందంటే వెన్ ఇట్ కమ్స్ టు రెఫరీయింగ్ డెసిషన్స్ కదా, ఇట్ ఈస్ నాట్ రియలీ స్టాండర్డైజ్డ్. రెఫరీయింగ్ కూడా నీకు సేమ్ ఉండదు. లైక్ ఒక సర్టన్ ఒక రెఫరీ వెరీ సబ్జెక్టివ్, ఇట్స్ వెరీ సబ్జెక్టివ్. అండ్ ఈజిప్ట్ ఆర్ నాట్ ది ఓన్లీ విక్టిమ్స్. ఒక టైంలో అర్జెంటీనా ఆల్సో బి ద విక్టిమ్. ఎవ్రీబడీ వీళ్ళ నుంచి విఏఆర్ నుంచి ఒకరోజు ఒకరు బెనిఫిట్ అయితే ఇంకో రోజు ఇంకో బెనిఫిట్ అవుతున్నారు అంతే. అన్ఫార్చునేట్లీ ఇట్ వాస్ నాట్ ఇట్ హ్యాపెండ్ దట్ వే. బట్ సీ ద ఓన్లీ దిస్ థింగ్ ఇస్ ఏదైతే అది ఫౌల్ ఇచ్చారో అది క్లియర్ ఫౌల్, అదొకే. ఇప్పుడు ఇందులో 2 దారులు ఉన్నాయి ఇటా అటా అనేది. ఇప్పుడు నువ్వు బై ఫీఫా రూల్స్ పరంగా వెళ్ళావు అనుకో, ఆ ఫౌల్ చేసిన తర్వాత
అక్కడి నుంచి బాల్ తీసుకొని అదే బిల్డప్లో వెళ్ళి స్కోర్ చేశారు. సో దాట్ గోల్ ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ వన్ యూర్ సేయింగ్. సో దాట్ గోల్ విల్ నాట్ బి కౌంటెడ్. దట్ ఈస్ అకార్డింగ్ టు ఫీఫా. ఇప్పుడు ఒకవేళ ఈ ఫౌల్ జరిగిన తర్వాత వాడు బాల్ తీసుకొని హీ డి నాట్ స్కోర్ ఆర్ డూ ఎనీథింగ్ ఆర్ అర్జెంటీనా కేమ్ అండ్ టుక్ పొజిషన్ ఆఫ్ ద బాల్, అది ఫౌల్ ఎవరు? అది వదిలేస్తారు, అడ్వాంటేజ్ ఇచ్చి వదిలేస్తారు. బట్ ద థింగ్ ఈస్ దట్ అలాంటి సిచ్యువేషన్ లో యూ నెవర్ నో. ఆ టైంలో ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా వేస్ట్ అయినా సరే ఇంకో గోల్ పడుండేది కదా. ఆ టైంకి దే వర్ జస్ట్ 2-2. నేను అది చెప్తున్నా. ఇంకొక పాయింట్ ఏంటి అంటే వీ హ్యావ్ టు గివ్ మెస్సీ ఆర్ రొనాల్డో అంటే నేను ఎప్పుడు ఐ వాజ్ ఆల్వేస్ ఈవెన్ అట్ దిస్ పాయింట్ ఐఎమ్ ఇంక్లైన్ టువర్డ్స్ రొనాల్డో ఓన్లీ ఫర్ మీ. నేను చూసిన కొద్దిగా ఫుట్బాల్లో చాలామంది బిగ్గర్ మెస్సీ రొనాల్డో రైవల్రీస్ ఇవన్నీ ఉంటే నాకు తెలిసిన కొద్ది దాంట్లో. బట్ మెస్సీ ఆడుతుంటే వచ్చే ఆ థ్రెట్ ఉంది చూడు, ద ఛాన్సెస్ దట్ మెస్సీ క్రియేట్స్, మెస్సీ బాల్ పట్టుకున్నాడంటే క్రియేట్ చేసే ఛాన్సులు వేరు. నిన్న మెస్సీ ఒక పెనాల్టీ మిస్ చేశాడు, అయిపోయిన తర్వాత ఒక గోల్ పడిన తర్వాత మెస్సీ క్రియేట్ చేసిన ఛాన్సులు ఉండే, ఒక రన్ ఉండేరా, నాకు మెంటల్ వచ్చింది. నాకు ఎంతమందిని తప్పించుకొని వెళ్ళి హీ గివ్స్ ద పాస్ టు మార్టినెస్, వాడు హెడర్ చేస్తే పక్కకి వెళ్ళిపోద్ది. అది ఎంత ఫాస్ట్గా జరిగిందంటే ఏం జరిగిందో కూడా నాకు అర్థం కాలే. రీప్లేలో స్లో మోషన్లో చూస్తే వాడు పాస్ ఇచ్చాడు అండ్ మార్టినెస్ కొట్టడానికి ట్రై చేసి అది బయటకు కొట్టేశాడు అని అర్థమైంది నాకు. అదే ద థింగ్ విత్ మెస్సీ ఈజ్ హిస్ లైక్ నీకు వాడు కష్టపడుతున్నట్టు నీకు కనబడదు. ఎగ్జాక్ట్లీ మెస్సీ వాట్ మెస్సీ డస్ అదంతే. ఇట్స్ వెరీ ఫ్లూయిడిక్, వెరీ మ్యాజికల్ దట్ ఇంకో ప్లేయర్ దగ్గర నీకు కనబడదు. అదే ట్రూ నీకు అది కనబడదు. చాలా మ్యాజికల్. అంటే తక్కువ టైంలో బోల్డ్ చేసేస్తాడు, ఏం అర్థం కాదు. అల్టిమేట్లీ సీ ద రిజల్ట్. ఈవెన్ ద సెకండ్ గోల్, వాళ్ళు కొట్టిన సెకండ్ గోల్ బాయ్ కొట్టాడు. ఎలా కొట్టాడంటే దట్ ఈస్ నిన్న జరిగిందంతా మ్యాజికల్ స్టఫ్. నడుస్తుంది సడన్గా 2-1 అయింది. 79th minute, 83rd minute 2-2 అయిపోయింది. అంటే 4 minutes గ్యాప్లో వాళ్ళు ఇంకో గోల్ కొట్టేశారు. 2-2 అయినప్పుడు ఆ సెకండ్ గోల్ మెస్సీ కొట్టాడు, చాలా పవర్ఫుల్ షాట్. అది కొట్టగానే ఇంకా లైక్ మెస్సీ అంత లైక్ హీ లెట్ అవుట్ సో మచ్ ఎమోషన్. అక్కడే వాళ్ళు వచ్చేసారు, దే గేమ్ ఇన్ టు ద గేమ్. ఇంకా అండ్ రెండు షాట్స్ కూడా గోల్ కీపర్ టచ్ చేశాడు, బట్ హీ కుడెంట్ పుట్ దెమ్ అవుట్. అంత మంచి షాట్స్ పెట్టారు, అయిపోయింది. ఆ తర్వాత థర్డ్ అయితే మరీ టూ మచ్ బై థర్డ్ది నథింగ్ బట్ నువ్వు చెప్పినట్టు సెకండ్ గోల్ ఎప్పుడైతే కొట్టారో ఇంకా డిసైడ్ అయిపోయారు, గేమ్ అయిపోయింది. అది అక్కడ నేను ఇంకా ఐ వాజ్ లుకింగ్ అట్ లోటారో మార్టినెజ్. వాడు బాల్ తీసుకుని అక్కడ వరకు వెళ్ళాడు, చూస్తే ఒక్కడే ఉన్నాడు. వాడు స్లో అయిపోయాడు. వాడు స్లో అవ్వగానే వెనక్కి చూస్తే ఒక్కడే వస్తున్నాడు. హీ థాట్ మోర్ పీపుల్ వుడ్ బి అహెడ్. ఒక్కడే వస్తున్నాడు, ఒక్కడే ఉన్నాడు. నేను ఇంకా వాడు స్లో అవ్వగానే వాడు ఆగుతాడు, డ్రిబుల్ చేసి అక్కడ పాస్ చేస్తాడు అనుకున్నాను. సడన్లీ వాడికి ఏమైందో తెలియదు, సడన్లీ ఈజ్ లైక్ ఫక్ ఇట్, ఐఎమ్ లోటారో మార్టినెజ్ అని చెప్పి ఇచ్చిదంగాడు. ఇంకా ఆడికి ఇచ్చితోపాడు. సో అండ్ ఇంకో అదే టైంలో నువ్వు చెప్పాడు స్లో అయ్యాడని, డిఫెండర్ కూడా అక్కడ ఉన్నది ఒక డిఫెండరే కదా. హీ వాజ్ ఆల్సో లైక్ హీ వాజ్ జస్ట్ వాకింగ్, సడన్ గా వచ్చింది వీడేమో ఎన్జోది కూడా దట్ వాజ్ లైక్ టూ ప్రాపర్ ఎగ్జిక్యూషన్, వెరీ గుడ్. ఇంకా యువర్ వన్ విత్ ద డిఫెండర్ అక్కడి నుంచి. అండ్ ఎన్జో ఈజ్ ఆల్సో నాట్ ద టాలెస్ట్ పీపుల్ దట్ ఈస్ దేర్. అండ్ బట్ అక్కడే సబ్బిన్ అయ్యి వచ్చి స్టఫ్ అండ్ అది కొట్టగానే ఇంకా. బట్ మన మోసాలా వాళ్ళు ఈజిప్షియన్ వాళ్ళు మొత్తం వాళ్ళు స్టార్టింగ్ నుంచి యానిమేటెడ్గా ఉన్నారు. మోసాలా ఒక్కడే కదా, హీ వాజ్ జస్ట్ కంట్రోలింగ్, చాలా చేశాడు. వాళ్ళు లేకపోతే కొడుకునేవారు వాళ్ళు. బట్ మోసాలా పెనల్టీ మీద కూడా చాలా మంది బోల్డ్ అది అంటున్నారు, మీరు అది ఇస్తే ఇది ఎవరు అంటే. బట్ ద థింగ్ ఈస్ దట్ ఆ విషయంలో పెనల్టీ విషయంలో మాత్రం ద డిఫెండర్ వన్ ది బాల్ ఫస్ట్. బాల్ ఎందులో మోసాల్లో పెనల్టీ డి బాక్స్ లో కూడా ఫస్ట్ వాడు బాల్ టచ్ చేసి బాల్ తీసుకున్న తర్వాత మనోడు కాలు తొక్కి అయింది. అండ్ ఆల్సో హీ ఫెల్ టు ఈజీలీ, దెన్ ఇట్ వాజ్ దేర్. సో దానికి అపీల్ చేయడం ఇట్ ఇస్ సాడ్. సో ప్రాబ్లమ్ ఏమంటే వెన్ ఇట్ ఈస్ లైక్ హెవీ హై ఎమోషన్స్ ఇదంతా ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా ఎటు వెళ్ళిపోద్దంటే ఈ డెసిషన్ నువ్వు ఇచ్చావు, ఈ డెసిషన్ ఇవ్వలేదు, రిగ్డ్ రాబరీ కేల్కతం అంటుంటారు. కానీ ఇట్స్ ఆల్ అది లైట్. అండ్ వేఆర్ నేను ఇప్పటికీ అంటాను,
విఏఆర్ గేమ్ని కాపాడడానికి వచ్చింది, గేమ్ని కెలుకుతుంది. అంటే నాట్ ఓన్లీ ఇన్ దిస్ సినారియో, విఏఆర్ని చూద్దాం, విఏఆర్ ఇన్వాల్వ్ అవ్వడం, ఇంటర్ఫియర్ అవ్వడం అనేది డిపెండ్స్. ఈ మ్యాచ్లో విఏఆర్ వాడి ఫౌల్ ఇవ్వలే, రెఫరీ ఫౌల్ ఇవ్వలేదు, విఏఆర్ దూరి వచ్చి ఫౌల్ బాబాయ్ అని చెప్పింది. గుడ్, వెరీ గుడ్, అందుకే విఆర్ ఉంది. కానీ ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా, రేపు ఇంకో మ్యాచ్ అవుద్ది, సంథింగ్ సార్ట్ ఆఫ్ సిమిలర్ అవుద్ది, విఆర్ రాదు, కూర్చొని ఉంటారు సైలెంట్గా. సో ఆ స్టాండర్డైజేషన్ ఏదో కొద్దిగా ఉండుంటే బాగుంటుంది. బట్ అర్జెంటీనా త్రూ టు క్వార్టర్ ఫైనల్స్ అండ్ దే ఆర్ గోయింగ్ టు ఫేస్ స్విట్జర్లాండ్. అసలు స్విట్జర్లాండ్ అక్కడికి ఎందుకు వచ్చింది అంటే, స్విట్జర్లాండ్ వర్సెస్ కొలంబియా మ్యాచ్ ఇట్ వెంట్ ఆన్ టిల్ పెనాల్టీస్. ఆ పెనాల్టీస్లో స్విట్జర్లాండ్ అంటే దిస్ ఈస్ ద థింగ్ కదా, వెన్ ఇట్ గోస్ టిల్ పెనాల్టీస్, ఆ పెనాల్టీస్కి వెళ్ళేసరికి ఎవడు గెలుస్తాడు అనేది ఇట్ విల్ బికమ్ ద మార్జిన్స్ విల్ బికమ్ ఫైనెస్ట్ ఆఫ్ ది ఫైనెస్ట్. పెనాల్టీస్ ఒక కిక్ అంతే కదా ఫుట్బాల్లో. అదే ద ప్రాబ్లమ్ ఇస్ వెన్ పెనాల్టీస్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టీమ్ స్పోర్ట్స్, లైక్ ద మోస్ట్ టీమ్ కాంట్రిబ్యూషన్ టీమ్ స్పోర్ట్స్ suddenly becomes a one-on-one game. That is unfortunately the saddest part. So next quarter finals వస్తున్నాయి, ఫ్రాన్స్, మొరక్కో. చెప్పు ప్రెడిక్ట్, జస్ట్ ప్రెడిక్ట్. ఫ్రాన్స్, స్పెయిన్, బెల్జియం. ఐఎమ్ సపోర్టింగ్ స్పెయిన్ టు విన్ ద వరల్డ్ కప్. సో ఎవడొచ్చినా నేను స్పెయిన్ అంటాను. బెల్జియం అనుకున్నా, మొదలెట్టావుగా అది. ఓకే, ఇప్పుడు ఏంటి మరి? నార్వే, ఇంగ్లాండ్. చెప్పినప్పుడు ఇంగ్లాండ్. అరే నాకు ఇంగ్లాండ్ యాజ్ ఎ టీమ్ ఎప్పుడు, ఒక భారతీయుడు అయ్యండి, నేను ఇంగ్లాండ్. ఇది భారతీయుడు అది ఇది కాదు కానీ అది కమల్ హాసన్ సినిమా. బట్ పక్కన పెడితే ఇంగ్లాండ్ ఎప్పటి నుంచో ఈ వెయిన్ రూనీ, బెక్కమ్, గిగ్స్, ఆ టీం బాగుండేదిరా. వాళ్ళకు క్యారెక్టర్ ఉండేది. చిన్నప్పుడు వాళ్ళే కదా. నీ చిన్నప్పుడు నువ్వు ఎప్పటి నుంచి చూడడం మొదలెట్టారు ఆర్సెనల్ని? చెప్పు, ఇప్పుడు దీని గురించి వద్దాం. లేదు కానీ నేను అప్పట్లో ఇంగ్లాండ్ టీం అంతగా ఫాలో అయ్యాను కాదు. సో ఓన్లీ ఆర్సెనల్, ప్రీమియర్ లీగ్, బార్సిలోనా. బయాస్ ఏంటి నేను ఇండియన్ క్రికెట్. సరేరా. సో ఐఎమ్ థింకింగ్ ఇంగ్లాండ్. చెప్పు. నెక్స్ట్ అర్జెంటీనా, స్విట్జర్లాండ్. చెప్తావు కదా. మారడోనా, నేను, మేద్రం చిన్నప్పుడు పల్లీలు తిని వెళ్ళాం కాకినాడ. నువ్వేంటి చెప్పు. స్విట్జర్లాండ్ చెప్పురా. లేదు, స్విట్జర్లాండ్కి చెప్తాను. అర్జెంటీనా బ్రో, కమాన్. అర్జెంటీనా ఆబ్వియస్లీ. ఎస్ సార్. సో ఇవి గైస్ మేము అనుకుంటున్న ప్రెడిక్షన్లు. ఏమైతే చూద్దాం. మీ ప్రెడిక్షన్స్ ఏంటో చెప్పండి. ఆర్ యూ గోయింగ్ టు సీ ఎనీ అప్సెట్? ఇందులో అప్సెట్స్ ఉంటే, ఒకవేళ ఉంటే ద బిగ్గెస్ట్ అప్సెట్ వుడ్ బి స్విట్జర్లాండ్ విన్నింగ్ అగేన్స్ట్ అర్జెంటీనా. బిగ్గెస్ట్ అప్సెట్. దానికంటే కొంచెం మాదిరి అప్సెట్ అంటే, మాదిరి కాదు, ఇంకో బిగ్గెస్ట్ అప్సెట్ నార్వే విన్నింగ్ అగేన్స్ట్ ఇంగ్లాండ్. ఫ్రాన్స్, మొరక్కో. ఫ్రాన్స్, మొరక్కో. కానీ మొరక్కో విన్స్ అగేన్స్ట్ ఫ్రాన్స్ అండ్ డ్రిప్ కిక్స్. ఫ్రాన్స్ ఇస్ మ్యాడ్ స్ట్రాంగ్. వాడు అంటున్నాడు జర్మనీ గాడు కూర్చొని, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఏకంగా. ఫ్రాన్స్ ఇస్ గోయింగ్ ఆల్ ద వే ఆల్ ద వే. నాకు ఎందుకో కొద్ది ప్రాబ్లం ఏంటంటే, ఇటు సైడ్ ఒకలా ఉంది, అటు సైడ్ ఒకలా ఉంది. మా లాస్ట్ ఇయర్ యూసీఎల్ లాగా. ఇటు సైడ్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఈవెన్ ఇఫ్ స్పెయిన్ అండ్ ఫ్రాన్స్ గెలిచినా వీళ్ళిద్దరు ఒకళ్ళే వెళ్తారు. అండ్ ఇక్కడ స్విట్జర్లాండ్ కానీ రేపు అర్జెంటీనా కొట్టింది అనుకో. ఆర్ యూ సీయింగ్ నార్వే ఇన్ ఫైనల్స్? ఏది అంటే ఇంగ్లాండ్ ఓడిపోద్ది అంటున్నావు? ఏమో నువ్వు అంటున్నావు కదా, నువ్వు స్విట్జర్లాండ్ అర్జెంటీనా కొట్టిందంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను? లేదు అంటే స్విట్జర్లాండ్ అక్కడికి వెళ్ళింది అనుకో, ఇఫ్ అర్జెంటీనా ఇస్ అవుట్, ద రైట్ సైడ్ హ్యాస్ నో, ఇంకా పడిపోయింది ఇలాగా కిందకి. ఏమో చెప్పలేం. ఇటు సైడ్ మొరక్కో, బెల్జియం గెలిచింది అనుకో, చప్పట్లు కొట్టుకోవడం మనం. ఇంకా కానీ బాగుంది మా ఈ ఫీఫా వరల్డ్ కప్. కొద్దిగా దరిద్రంగా కొద్దిగా ఏందన్నా ఇది యూఎస్ఏలో ఏంటో ఇది సగం మందికి అక్కడ ఫుట్బాల్ తెలియదు. మంచి మ్యాచ్లు పడుతున్నాయి, అంటే అప్సెట్లు అవుతున్నాయి. వెరీ గుడ్. అది గైస్ మ్యాటర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. యాక్చువల్లీ ఆనెస్ట్లీ స్పీకింగ్, అర్జెంటీనా వర్సెస్ ఈజిప్ట్ మ్యాచ్ మేము లైవ్ చేయాలి. బికాజ్ ఐ వాజ్ బిజీ. నేను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్ళడం వల్ల, నేను నైట్ ఇంటికి లేట్గా రావడం వల్లే చేయలేకపోయాను. నేను టైర్డ్ ఉండి నేనే సారీరా ఈసారి వద్దు అన్నా. బట్ నెక్స్ట్ మ్యాచెస్ లైవ్ చేయడానికి ఇంపార్టెంట్ మ్యాచెస్ వస్తున్నాయి కాబట్టి, ఇఫ్ దేర్ ఆర్ ఎనీ మ్యాచెస్ మరి 4:30 AM 3:30 AM కాకుండా ఉంటే తప్పకుండా లైవ్ చేద్దాం. ఓకే గైస్, బాయ్. సబ్స్క్రైబ్. Por favor.